గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. భారతదేశంలో ఉన్నటువంటి సంచార జాతులందరూ కూడా వికాసం కోసం బీజేపీ నడుం కట్టింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఆధ్వర్యంలో ఈ రోజు సంచార జాతుల విముక్త దినోత్సవం కార్యక్రమం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్, ఎలా చూస్తారు సార్? అంటే సంచార జాతుల వికాసం కోసం బీజేపీ నడుం కట్టింది, ఎలా చూస్తారు? అసలు అంతకుముందు ప్రభుత్వాలు సంచార జాతుల గురించి ఏదో పాపం వాళ్ళు బతుకు తెరువు గురించి తిరుగుతున్నారు. మందల జాతి అవనివ్వండి, లేకపోతే కొన్ని మందులు అమ్మేకునే వాళ్ళు, బుర్రకథలు చెప్పేవాళ్ళు, మేదర పని చేసేవాళ్ళు, వాళ్ళని ఎవరు కూడా పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక స్పెషల్గా గుర్తించి వాళ్ళకి గ్రాంట్ కూడా ఇచ్చిన వలన భారతీయ జనతా పార్టీ మేము ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మా అధ్యక్షుల వారైన పివిఎన్ మాధవ్ గారు ఆధ్వర్యంలో విజయవాడలో ఒక అద్భుతమైన ప్రదర్శనగా మేము వారందరికీ పిలుపునివ్వడం జరిగింది. ఎవరు జాతులు వారు ఏ విధంగా అయితే వాళ్ళ వృత్తిలో నేపథ్యం ఉన్న వలన వారు డిస్ప్లే అంతా కూడా ఇక్కడ చేస్తున్నారు. బుర్రకథలు చెప్పేవాళ్ళు బుర్రకథలు, డప్పులు కొట్టేవారు వాళ్ళు, అలాగే డిఫరెంట్ కళాకారులు కూడా దీంట్లో ఉన్నారు. కానీ వారందరూ కూడా వారు జాతుల నుంచి వచ్చిన వారే. సో దీని వలన వాళ్ళ ముఖాల్లో కానీ వాళ్ళకి చాలా అత్యంత అద్భుతమైన ఉత్సాహం కనపడుతుంది. ఇంత మండు టెండలో కూడా ఎంతో చాలా హాయిగా వాళ్ళందరూ కూడా వాళ్ళు డిస్ప్లే చేయటము, ఇది మొట్టమొదటిసారిగా వాళ్ళ జీవితంలో ఇన్ని సంచార జాతుల వారు ఒకే వేదికని పంచుకోవటం అనేది మొట్టమొదటిసారిగా అని చెప్పి మేము భావిస్తున్నాం. తప్పనిసరిగా ఇటువంటి ప్రదర్శనలు, ఇటువంటి మీటింగ్స్ వలన తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ వారి అభ్యున్నతికి కృషి చేస్తుందని చెప్పి. చాలా మంది సంచార జాతులు కనీసం ఓటుకు లేదు, ఉండటానికి ఇల్లు లేదు, మేము సంస్కృతిని ప్రచారం చేస్తాం కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలు అని చెప్తాం. అంటే బీజేపీ ఇప్పుడు ఏం చేయబోతుంది వాళ్ళకి? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కల ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, ప్రతి ఒక్కరికి టాయిలెట్ ఉండాలి, ప్రతి గృహానికి వాటర్ సప్లై కనెక్షన్ ఉండాలి. వాళ్ళు ఎవరిని కూడా అట్టడుగు వర్గాల్లో ఉన్న వారికి కూడా వారి జీవితంలో వికాసం ఉండేటట్టు ఉండాలి అనేది ప్రధానమంత్రి గారు ఆ కోరిక, ఆయన కళ. ఆ కళను నిజం చేయడానికి భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఎక్కడైతే ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా, లేకపోతే ఏ విధమైన మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు అనే మాట కూడా రాకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వంతో కూడా అవసరమైతే వాళ్ళకి ఏ విధమైన వాళ్ళ రిప్రజెంటేషన్స్ కూడా కొంతమంది ఇవ్వటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి వాళ్ళకి తగిన విధంగా ప్రోత్సాహకాలు ఇచ్చి తగిన విధంగా వారి జీవితాన్ని మంచి అభివృద్ధి దిశగా వెళ్ళేటట్టు పూర్తి ప్రయత్నం. గత ప్రభుత్వంలో చూస్తే అత్యంత వెనకబడిన తరగతుల వారికి సంబంధించి ఎంబీసీ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి సంచార జాతుల అభ్యున్నతికి పాటుపడ్డం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిన్నరైనా సరే ఇప్పటి వరకు పట్టించుకోలేదనే ఒక విమర్శ వైసీపీ చేస్తుంది. లేదు, వైసీపీ చేసే విమర్శలు అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదొక చెత్త పార్టీ. కుంభకోణాలలో వాళ్ళు బ్రహ్మాండంగా బారి తేరిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే గంటలు మాట్లాడతాము, కానీ ఉపయోగం లేదు. ఆయన గురించి వదిలేస్తేనే బెస్ట్. ఇప్పుడు వాళ్ళ పార్టీ సంగతి అందరికీ తెలుసు. చాలా మంది జైల్లో మగ్గుతున్నారు. ఏం చేశారు అనేది తెలుసు. 3,564 కోట్ల రూపాయలు మద్యం కుంభకోణం చేశారు వాళ్ళు. సో మద్యం కుంభకోణం అంటే కేవలం డబ్బు ఒకటే దోచుకోవడం కాదు, ప్రజల దేహంలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటిని నాశనం చేసి వాళ్ళు జీవితాలని నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధి విధానము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది. మనకి నోరు వేస్ట్. వాళ్ళు ఏదో విమర్శలు చేశారు, ఏదైనా వచ్చి వాళ్ళు విమర్శలు చేసేది. వాళ్ళకి విమర్శలు చేసి తాత కూడా లేదు, విమర్శలు చేసి నైతిక హక్కు కూడా లేదు. ఇది మొత్తంగా అంటే బీజేపీ నేతలు చెప్పిన ఏదైతే సంచార జాతులకు సంబంధించి బీజేపీ మొత్తం సంచార జాతులకు సంబంధించి వారి అభ్యున్నతి కోసం వారికి ఓటు హక్కు కల్పించడానికి, సొంతంగా ఇల్లు కల్పించడానికి, గృహం కల్పించడానికి బీజేపీ పాటుపడుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాం. అయితే మొత్తం సంచార జాతులు అందరూ కూడా ఒక్కొక్కరిగా వచ్చి ఇక్కడ ప్రదర్శన చేయడం, ఇక్కడ అంతా కూడా ఒక కోలాహల వాతావరణం కనబడుతుంది. ఖచ్చితంగా సంచార జాతులకి బీజేపీ న్యాయం చేస్తుందని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం సంచార జాతులకు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళని ఆదుకుంటుందని చెప్తున్నారు. ఎవరైతే వైసీపీ చేస్తున్న విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేని చెప్పి అంతా కూడా చెప్తున్న పరిస్థితి. సీనుతో మనాటి విజయవాడ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.